డియర్ మై స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి చాప్టర్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మీకు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈరోజు మన వీడియో స్థాన విలువలు, సహజ విలువలు, వీటికి సంబంధించి ఒక లెక్క చూద్దాం. 8, 6, 4, 5, 6, 7, 9, 2 సంఖ్యలో 6 స్థాన విలువ, సహజ విలువల భేదాన్ని కనుక్కోండి. ఇదే ప్రశ్న ఇంకో విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ భేదం అని ఇచ్చాడు, లేదంటే మొత్తాన్ని కనుక్కోండి అని ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అయితే మనకి ఇచ్చినటువంటి లెక్క 8, 6, 4, 5, 6, 7, 9, 2 ఈ సంఖ్యలో 6 స్థాన విలువ లేదా సహజ విలువల భేదాన్ని కనుక్కోమన్నాడు. 6 ఇక్కడ వేల స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 10 లక్షలు. అంటే వాడు ఏంటన్నాడంటే వీటి యొక్క భేదాన్ని కనుక్కోమన్నాడు. భేదము అంటే ఇక్కడ 6 × 10 లక్షలు ఏమవుతుంది? 60 లక్షలు అవుతుంది. 60 లక్షలు. అలాగే వేల స్థానంలో 1, 10, 100, 1000 వేల స్థానము కనుక 6 × 100 6 × 1000 ఎంత అవుతుంది? అప్పుడు 6000 అవుతుంది. భేదం అంటే అప్పుడు ఏం చెయ్యాలి? మనం తీసివేయాలి. తీసివేస్తే 0, 0, 0, 10 నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9, ఇక్కడ 5. మొత్తం మనకి ఇక్కడ 59,94,000. మొత్తం 59,94,000. అలాగే రెండో లెక్క ఒకసారి చూద్దాం. 8, 5, 7, 0, 6, 5, 7, 2, 3 సంఖ్యలో 5 స్థాన విలువ, సహజ విలువల భేదాన్ని కనుక్కోండి. డిటర్మైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 in 857065,723. సేమ్ మోడల్ లెక్క అండి. ఈ లెక్క మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెక్క ఒకసారి కలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం, వీటి నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి నెలకు 37,645 మరియు అతని భార్య 25,367 రూపాయలను సంపాదిస్తారు. వారు నెలకు 38,600 రూపాయలు ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత? అయితే ఇక్కడ 37,645 మరియు అతని భార్య 25,367 రూపాయలు సంపాదిస్తారు నెలకు. అంటే మొత్తం సంపాదన అంటే ఏం చెయ్యాలి? అప్పుడు మనం కలపాలి. 37,645 ప్లస్ 25,367 కలిపితే ఎంత? 11, 4, 10, ఇదంతా 25 కదా, 6, 7, 13, మొత్తం 63,012 రూపాయలు. అయితే వారు నెలకు ఎంత ఖర్చు చేస్తుంటారంటే అప్పుడు మనం ఏం చెయ్యాలి? 63,012 నుండి 38,600 తీసినట్లయితే అప్పుడు వారు పొదుపు చేసిన సొమ్ము ఎంతో మనకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం తీసివేయాలి. 38,600 తీసివేస్తే ఎంత? 2, 1, 10 నుంచి 6 తీస్తే 4, 12 నుంచి 8 తీస్తే 4, 5 నుంచి 3 తీస్తే 2. అయితే వీటిని ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత అంటే నెలకు 24,412 రూపాయలు. నెక్స్ట్ రెండో లెక్క ఒకసారి చూద్దాం. ఒక పాల కేంద్రం ప్రతిరోజు 25,545 లీటర్ల పాలను సరఫరా చేసి వివిధ పాల డిపోలకు 15,625 లీటర్ల పాలను సరఫరా చేసి
మిగిలిన పాలను మార్కెట్కు పంపుతుంది. అయితే ఎన్ని లీటర్ల పాలను మార్కెట్కు పంపుతుంది? ఏం చెయ్యాలంటే ప్రతిరోజు 25,545 లీటర్లను సరఫరా చేస్తుంది. అయితే ఇందులో వివిధ పాల డిపోలకు 15,625 లీటర్లు సరఫరా చేయగా, అంటే అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ 25,545 నుండి 15,625 లీటర్లను మనం తీసివేసినట్లయితే మొత్తం మార్కెట్కు మొత్తం ఎన్ని లీటర్లో మనకు ఈ ఆన్సర్ రావడం జరుగుతుంది. కనుక దీని నుండి ఇది తీసివేసినట్లయితే మనకు మార్కెట్కు ఎన్ని లీటర్ల పాలు పంపిణీ జరుగుతుందో ఈజీగా తెలుస్తుంది. కావున ఈ 4 లెక్క మీరు చెయ్యాలి. ఒకసారి చూద్దాం. 5వ లెక్క. 5 అంకెల పెద్ద సంఖ్యకు 6 అంకెల చిన్న సంఖ్యకు గల తేడా లేదా భేదం అంటే ఏం చేయాలి? తీసివేయాలి. ఇవన్నీ కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుందండి, గమనించగలరు. 5 అంకెల పెద్ద సంఖ్యకు అలాగే 6 అంకెల చిన్న సంఖ్యకు గల తేడా. ఇంతకు 5 అంకెల పెద్ద సంఖ్య అంటే 99,999. 99,999. 1 2 3 4 5. 5 అంకెల పెద్ద సంఖ్య. 6 అంకెల చిన్న సంఖ్యకు గల తేడా. 6 అంకెల చిన్న సంఖ్య అంటే ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. 1 10 100 1000 10,000 1,00,000. అంటే తేడా అంటే ఏం చేయాలి? తీసివేయాలి. 1,00,000 నుండి 99,999 తీస్తే 1. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 5,629ని పొందడానికి 1,058కు ఎంత కలపాలి? ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే 5,629ని పొందడానికి 1,058కు ఎంత కలపాలి అన్నాడు. ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుండి దీన్ని తీసివేసినట్లయితే మనకి అది ఆన్సర్ అవుతుంది. అంటే 1,058. 5,629 నుండి దీన్ని తీసివేస్తే 9 8 1 12 నుంచి 5 తీస్తే 7 5 5 నుండి 1 తీస్తే 4 4,500 ఎంత కలపాలి అన్నాడు దీనికి. అంటే 1,058కు ఈ 4,575 కలిపితే మనకు అది రావడం జరుగుతుంది. 9 7 5 12 6 5 అంతే 5,629. ఇది ప్రశ్న. దీన్ని పొందడానికి 1,058కి ఎంత కలపాలని అంటే 4,571. ఇది ఆన్సర్. నెక్స్ట్ 7వ లెక్క మీరు చేయాలి. సేమ్ మోడల్. 1,250ని పొందడానికి 9,658 నుండి ఎంత తీసివేయాలి? సేమ్ దీని నుండి దీన్ని తీసివేస్తే ఈజీగా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం 560. అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్యను కనుక్కోండి. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2 సంఖ్యల లబ్ధం 560. అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్యను కనుక్కోండి. దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చండి. లేదా డైరెక్ట్గా చేసినా సరిపోతుంది. ఈ 0కి 0 పోతే మిగిలింది ఎంత వస్తుంది మనకు? 56. లేదా మీకు అర్థం అవ్వాలని అంటే ఒకసారి చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం ఆ 2 సంఖ్యలను మనం A, B లేదా X, Y అనుకున్నట్లయితే 2 సంఖ్యల లబ్ధం అన్నాడు. లబ్ధం అంటే ఏంటి? A ఇంటూ B అని అర్థం. కానీ ఇక్కడ 2 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చాడు? 560. అందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడండి. ఈ రెండిట్లో అది మొదటి సంఖ్య కావచ్చు, రెండో సంఖ్య కావచ్చు. అందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడు. ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 560. రెండో సంఖ్య కావాలి కనుక B ఈజ్ ఈక్వల్ టు 560/10. 0కి 0 పోయింది. దేర్ఫోర్ B ఈజ్ ఈక్వల్ టు 56. అంతేనండి. మనకి ఇక్కడ అందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడు, రెండవ సంఖ్య 56 ఇచ్చాడు. ఈ రెండింటిని గుణిస్తే
మనకు అలా అర్థం వస్తుంది. 10 × 56, 56 పదులు 560. కనుక ఆన్సర్ ఎంత? 56. నెక్స్ట్ లెక్క చూద్దాం. రెండు సంఖ్యలు మొత్తం 7680. అందులో ఒక సంఖ్య 2519 అయిన రెండవ సంఖ్య ఎంత? మీకు 8వ లెక్క మీకు చెప్పడం జరిగింది. సేమ్ మోడల్ అండి. 9వ లెక్క మీరు చెయ్యాలి. 10వ లెక్క, డజన్ పుస్తకాల ఖరీదు 840 రూపాయలు అయినా ఒక పుస్తకం ధర ఎంత? డజన్ అంటే మొత్తం ఎన్నండి? 12 పుస్తకాలు అనమాట. 12 పుస్తకాల ఖరీదు 840 అయితే ఒక పుస్తకం ధర ఎంత? ఏం చెయ్యాలి మనం? 840ని 12 చేత భాగించినట్లయితే 12 7 84, 0కి 0. అంటే ఒక పుస్తకం ధర ఎంత? 70 రూపాయలు. మనకు అడిగింది అదేనండి, ఒక పుస్తకం ధర ఎంత? 12 పుస్తకాల ఖరీదు 840 అయినప్పుడు ఒక పుస్తకం ధర ఎంత అవుతుంది? 70. నెక్స్ట్ 11వ లెక్క మీరు చెయ్యాలండి. ఇది ప్రాక్టీస్ బిట్. ఒక ఫ్యాన్ ఖరీదు 685, టేబుల్ ఖరీదు 2250 అయినా 2 ఫ్యాన్లు 3 టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత? 2 ఫ్యాన్లు ఇక్కడ ఒక ఫ్యాన్ ఖరీదు 685 రూపాయలు అయితే ఇక్కడ 2 ఫ్యాన్లు ఎంత అంటే 2 × 685. అలాగే 3 టేబుల్స్ అంటే ఒక టేబుల్ ఖరీదు 2250 అయితే 3 టేబుల్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని గుణించినట్లయితే సమ్ వాల్యూ వస్తుంది. అలాగే ఈ రెండింటిని గుణించినట్లయితే సమ్ వాల్యూ వస్తుంది. వాడు ఏంటన్నాడు? 2 ఫ్యాన్లు అలాగే 3 టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత? మొత్తం అంటే ఏం చేయాలి? కలపాలి. ఈ రెండింటిని కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది. మీరు 11వ లెక్క చెయ్యాలండి. 12వ లెక్క చెప్దాం. 12, రవి ఒక పుస్తకంలో 1/4 భాగం పేజీలు చదివాడు. అయితే రవి ఆ పుస్తకంలో ఇంకనూ చదవాల్సిన భాగం ఎంత? ఇంకనూ అన్నప్పుడు మనం 1 - చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇటువంటి మాదిరి లెక్క అడిగినప్పుడు 1 - చెయ్యాలి. ఇంకనూ చదవాల్సిన భాగం కనుక 1 - ఇలా భిన్న రూపంలో ఉన్నప్పుడు మనం ఈ హారములు కట్టాలి. కసాగు 4 అవుతుంది. 1 4ల అంటే 4 1ల 4 మైనస్ 4 1లు అంటే 4 పోతే 1 వస్తుంది. అంటే 4 నుంచి 1 తీస్తే 3/4. ఇంకనూ చదవాల్సిన భాగం ఎంత అంటే 3/4. నెక్స్ట్ 13వ లెక్క. 63 రబ్బర్ వెల 315 రూపాయలు అయితే 42 రబ్బర్ వెల ఎంత? దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. మీకు సింపుల్ మెథడ్లో ఏంటనంటే మనకు ఏకవస్తు మార్గం ఉంది కదండి. దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే చూద్దాం. 63 రబ్బర్ వెల 315 రూపాయలు అయితే 42 రబ్బర్ వెల ఎంత అన్నాడు. దీన్ని ఏకవస్తు మార్గంలోకి మనం కన్వర్ట్ చేసాం కనుక తక్కువ బై ఎక్కువ అంటే 42/63 × 315. 3 1ల 3, 3 4ల 12, 3 6, 3 1ల 3. నెక్స్ట్ 3 7 21, 3 10 30, 3 5 15, 7 1 7, 7 5 35. అంటే ఎంత వచ్చింది? 14 × 15 అంటే 15 4 60,
15 ఒకటిలో 15 6 ఎంత? 210. 42 రబ్బర్ వెల ఎంత అంటే 210 రూపాయలు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. తర్వాత 14 లెక్క. 12 మీటర్ల చొక్కా గుడ్డ వెల 1440 అయితే 7 మీటర్ల వెల ఎంత? సేమ్ ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పిన మాదిరిగానే మీరు చేయాల్సి ఉంటుందండి. సేమ్ మోడల్ అంతే. 15 లెక్క కూడా సేమ్. ఒక కుటుంబానికి 8 రోజులకు 3200, 8 రోజులకు 3200 రూపాయలు ఖర్చు అగును. అయితే 4 రోజులకు ఎంత ఖర్చు అగును? 4 రోజులకు ఎంత ఖర్చు అగును? సేమ్ ఏకవస్తు మార్గంలో కన్వర్ట్ చేసి ఈజీగా మనం ఈ 3 మోడల్స్ ఒకటేనండి. ఈ 3 మోడల్స్ ఒకటే. మీరు ఈ రెండు లెక్కలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6వ లెక్క. ఒక యంత్రం రోజుకు సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. 2006 జనవరి నెలలో ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది? లేదా అదే ఉత్పత్తి చేస్తుంది. ఒక యంత్రం రోజుకు సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. అయితే 2006 జనవరి నెలకు ఎన్ని రోజులు అవుతుంది? జనవరి నెలలో మొత్తం 31 జనవరి నెల కనుక అది 2006 కావచ్చు, 2007 కావచ్చు, ఏ ఇయర్ అయినా కూడా జనవరి మంత్లో మాత్రం మనకు 31 రోజులు ఉంటాయి కనుక దీన్ని 31తో గుణించినట్లయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే గుణిస్తే ఎంత? 3 5 15, 3 6 7, 3 8 24, 2 3 6 2 8. కలపండి, కలిపితే ఎంత? 15 5 2 7 8 అంటే 87,575 స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ 17వ లెక్క. 17వ లెక్క ఒకసారి చూద్దాం. ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్లు 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. అయితే 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం మరియు ఎంత గుడ్డ మిగులుతుంది? ఇది ప్రశ్న. చూద్దాం. దీన్ని ముందుకు మనం మీటర్లను సెంటీమీటర్లోకి మనం మార్చుకోవాలి. ఇక్కడ 2 మీటర్ల 15 సెంటీమీటర్లు అంటే మీటర్కు 100 సెంటీమీటర్లు. కావున 2 మీటర్లకి ఎంత అవుతుంది? 200 ప్లస్ 15 సెంటీమీటర్లు అంటే ఎంత? 215 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం, ఎంత గుడ్డ మిగులుతుంది? అంటే ఈ 40 మీటర్లని ముందుగా మనం సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. అంటే ఎంత అవుతుంది? 40 × 100 4000 సెంటీమీటర్లు. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 4000ని 215చే భాగించినట్లయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. భాగించండి. 1లో 215, 10 నుంచి 5 తీస్తే 5, 9 నుంచి 1 తీస్తే 8, 3 నుంచి 2 తీస్తే 1 సరిపోదు కనుక 0ని దించుకుంటాం. ఎంతలు సరిపోతుంది? ఇంచుమించు అంచనాగా 8 5 40, 8 1 8 4 12, 1 8 2 16, 1 17, 9 అయితే 9 2 18 ఎక్కువ అయిపోతుంది. 0 5 నుంచి 2 తీస్తే 3, 8 నుంచి 7 తీస్తే 1. అంటే 1 మీటర్ ప్లస్ 3 సెంటీమీటర్లు. పాయింట్ తర్వాత 0 ఉంటే అది పోతుంది. అంటే ఇక్కడ 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలమని అంటే మొత్తం 18 మీటర్ల ఏమన్నాడు? ఎన్ని చొక్కాలు కుట్టగలమని అంటే మొత్తం 18 చొక్కాలు కుట్టగలం. ఇక ఎంత గుడ్డ మిగులుతుందంటే మనకి ఇక్కడ 1 మీటరు 3 సెంటీమీటర్లు గుడ్డ మిగులుతుంది. ఇదే ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ 18వ లెక్క.
స్కూల్ మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటరు 875 మీటర్లు. ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి. స్కూలు మరియు ఒక విద్యార్థికి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటరు 875 మీటర్లు. అయితే ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది కనుక ముందు దీన్ని గుణిద్దాం. ఆమె రోజుకి 2 సార్లు నడుస్తుంది కనుక 1 కిలోమీటరు 875 మీటర్లు గుణించినట్లయితే 2 5 10, 2 7 14, 15, 2 8 16, 1 17, 2 1 2 ప్లస్ 1 3 అంటే 3 కిలోమీటర్ల 750 మీటర్లు అవుతుంది. కానీ మనకి ఇక్కడ ప్రశ్న ఏంటంటే 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుక్కోండి అంటే ఏం చేయాలి? ఈ వచ్చిన దాన్ని 6తో గుణించినట్లయితే ఆమె ప్రయాణించిన మొత్తం దూరం మనకు రావడం జరుగుతుంది. గుణించండి. 6 0 0, 6 5 33, 6 7 42, 3 45, 6 3 18, 4 22 అంటే పాయింట్ 3 స్థానాల తర్వాత. అంటే ఇక్కడ 22 కిలోమీటర్ల 500 మీటర్లు మొత్తం ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంతండి? 22 కిలోమీటర్ల 500 మీటర్లు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో భిన్నాల సంకలనం, వ్యవకలనం, భిన్నాల గుణకారం, భాగహారం వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.